హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి, 48 సైజు. అది స్టిచ్చింగ్ పెడుతున్నాను. చెప్పాను కదా మనకి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్స్ అయితే పడతాయని, అవైతే వేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చండి, మీకు కూడా బాగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడైతే సైడ్ జాయింట్ అనమాట, నడుము దగ్గర జాయింట్. ఇది ఒకసారి అయితే చేస్తానండి. ఇది ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదండి, అక్కడైతే పడుతుంది జాయింట్ అనేది. అక్కడ కూడా ఒక పీస్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. మనకి ఇలా జాయింట్స్ వచ్చినప్పుడు మనకి క్లాత్ ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్, ఆ విధంగా వేసుకొని మనకి కట్ చేసుకోవచ్చండి, లేకపోతే సరిపోదు. ఈ మధ్య అందరూ 3/4 హ్యాండ్స్ వాడుతున్నారు కాబట్టి హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువ వెళ్ళడం వల్ల కొంచెం బ్లౌజ్ పీస్ కన్నా తగ్గిపోతున్నాయి, లైనింగ్ పీస్ అనేది. అలాంటప్పుడు జాయింట్స్ అయితే వేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా జాయింట్స్ అయితే వేసేసుకుని మనకి ఒరిజినల్ పీస్ కట్ అయితే అటాచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా వీడియో చూపించినట్టు కూడా మీరు కూడా కుట్టండి, అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమందికి జాయింట్స్ అన్నీ బయటకి కనిపించేలా పెట్టేస్తారు, అలా కాకుండా ఇంకా ముందు జాయిన్ చేసేసుకుని ఈ విధంగా కుట్టేయచ్చు. అంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, జస్ట్ కుట్లు మాత్రం బయటికి కనిపిస్తాయి. ఖర్చు అనేది ఉంటుంది కానీ లోపలికి వెళ్తే వెళ్ళిపోతుంది. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలి ఒరిజినల్ పీస్కి. ఎక్కడా లొంగలు రాకుండా నీట్గా వచ్చేలాగా చేసుకోండి. మీకు జారిపోతుంది అనిపిస్తే మధ్యలో ఒకటి పిన్స్ పెట్టేసుకున్నా సరిపోతుంది. నాకైతే పిన్స్ ఏం అవసరం లేదండి, ఇలాగే చేసేస్తాను ఎప్పుడు నేను. విధంగా ఇష్టం ఉన్న ఖర్చు అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఖర్చు కూడా కట్ చేస్తాను. అదేవిధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసానండి. ఓకేనా. ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలి కదా, మనం అటాచ్ చేసిన తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలండి, ఒక పని అయిపోతుంది. తర్వాత వేరే కుట్టొచ్చు కదా. విధంగా షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేయాలండి క్లాత్ని. ఏ బ్లౌజ్కైనా ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే కొంచెం డాట్ పొడవు అనేది ఎక్కువ వేసుకోవచ్చు అండి, అదే తేడా ఉంటుంది. ఈ షోల్డర్కి మధ్య ఫోల్డ్ అనేది ఏ బ్లౌజ్కైనా ఇలాగే ఫోల్డ్ చేయాలండి. చిన్న సైజులకి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ పొడవు వేస్తే సరిపోతుంది మెయిన్ డాట్ అనేది. కానీ పెద్ద సైజుకి 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఇంచులు ఉక్సులు పట్టి పొడవు పెట్టాను కదా, నేను ముక్క వేసాను కదా, అది ఎక్కువ వస్తుంది. అందుకోసం అది ఒక 5 ఇంచులు మార్క్ చేసి అదంతా కట్ చేసేసాను. అదే ఇంకా ఇప్పుడు కాజల పట్టి దగ్గర డాట్ అయితే వేస్తానండి, సారీ ఉక్సులు పట్టి డాట్ అనమాట. అవి డాట్ వేసుకున్న తర్వాత రెండింటికి మధ్యలో మనకి ఆంబ్రోల దగ్గర డాట్ అయితే వస్తుంది. మెయిన్గా చెప్పాలంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, కింద ఆ డాట్కి ఆపోజిట్లో వేయాలి చెప్పాలంటే క్లారిటీగా. ఓకేనా. ఈ విధంగా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచు దారం ఎక్కువ ఉంచండి. ఓకేనా. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకోవాలి డాట్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోండి. మెయిన్ డాట్కి డబుల్ స్టిచ్ అయితే వేయండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకోసమని. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కూడా కట్ చేసేసుకొని, ఇప్పుడు చెప్పాను కదా ఉక్సులు పట్టి కానీ కాళ్ళ పట్టిగా 5 ఇంచులు వచ్చిందని, అంతవరకు మార్క్ చేసుకుని ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసేసుకోండి. మరి రుదుగా కట్ చేయకండి, కొంచెం మీడియంగా కట్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాళ్ళ పట్టి దగ్గర డాట్ అయితే వేసేసుకోవాలి. విధంగా వేసుకొని మన ఆమ్రాన్ దగ్గర డాట్ కూడా వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా చివర కొంచెం రఫ్ చేయండి ఫ్రెండ్స్, రఫ్ చేయకపోతే మళ్ళీ డాట్స్ అనేది విడిపోతూ ఉంటాయి. కొంచెం రఫ్ చేసి ఎక్కువ రోజులు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కుట్టుకుందామండి. సింగిల్ లేయర్ కట్ చేసాం కదా, మనకి ఒరిజినల్ పీస్ డబల్ లేయర్ అయితే వచ్చిందండి. ఈ విధంగా ఒక పీస్ తీసుకుని ఉల్టా వైపుకి మనకు కనిపించేలాగా ఫోల్డ్ చేయండి. అంటే సీదా ఉంటుంది కదా, సీదా అనేది లోపలికి వెళ్ళిపోయేలా ఫోల్డ్ చేయండి. ఉల్టా అనేది మన వైపు కనిపించాలి, రెండు పక్కల కూడా. ఒకటి మిషన్ టచ్ అవ్వాలి, ఒకటి మన వైపు కనిపించాలి. ఈ విధంగా పెట్టుకుని దీనిపైన లైనింగ్ పీస్ ఉంటుంది కదా షేప్ బెల్ట్, అది పెట్టుకుని జస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. ఓకేనా. అదేవిధంగా రెండోది కూడా సేమ్ ఫోల్డ్ చేసుకోండి. ఉల్టానే ఫోల్డ్ చేయండి, సీదాలో ఫోల్డ్ చేయకండి, ఎందుకంటే కుట్టు వేసి మనం తిరిగేస్తాము, తిరిగేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఉల్టా వైపుకి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసేయండి. కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గానే వేయండి, క్రాస్గా వేయకూడదు అసలు. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ తిరిగేస్తే మళ్ళీ సీదాలోకి వచ్చేస్తుంది. ఓకేనా. దానిపైన మళ్ళీ ఒక స్టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అది కూడా సేమ్ తిప్పేసుకుని ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే ఉంటుందండి, లైనింగ్తో సమానంగా కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఇంకా కొలాల్సిన అవసరం లేదు. మనం ముందు కొలకపోతేనే ఇప్పుడు కొలవాలి, ముందు కొలిచేస్తాం కదా ఆల్రెడీ, అందుకోసం లైనింగ్ ఎంత ఉంటుందో అంతే కట్ చేసుకోండి. ఓకేనా.
విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని 2 పీసులు సమానంగా వచ్చేలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు బ్లౌజ్కైనా అటాచ్ చేసుకోవచ్చు, తర్వాత అటాచ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అటాచ్ చేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అది కుసులు పట్టే వైపు కానీ కాజల పట్టే వైపు కానీ ఫోల్డ్ చేయండి. మన వైపు అసలు ఫోల్డింగ్ అనేది చేసుకోకూడదు. చూసారు కదండి, ఈ విధంగా మీరు గమనించారా లేదో సైడ్కి క్లాత్ ఎక్కువ మిగిలింది ఫ్రంట్ పార్ట్కి. అదేం ప్రాబ్లం కాదండి. మన షేప్ బెల్ట్ కరెక్ట్గా కట్ చేస్తే అలాంటివి వచ్చినా మనకేం కాదు. షేప్ బెల్ట్ కన్నా తక్కువ కట్ చేస్తే మీకు చిన్నగా అయిపోతుంది. మన షేప్ బెల్ట్ కరెక్ట్గా కట్ చేసాం అంటే మనకు 10 గంట ఒక 1 ఇంచ్ ఎక్కువ పెంచుకున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చు అనేది ఇప్పుడు కట్ చేయొద్దు, ఎందుకంటే అది కట్ చేస్తే మళ్ళీ సైడ్ జాయింట్కి ఒక కుట్టు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాకుండా మనం మొత్తం కుట్టేసిన తర్వాత బ్లౌజ్ అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మిగిలినప్పుడు కూడా భయపడొద్దండి, ఎందుకంటే మన షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. మనం కుట్టు వేసే దానికంటే ఒక 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అసలు ఎటువంటి డౌట్ మనకి అవసరం లేదు, కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? నడుం దగ్గర కొంచెం ఫ్రంట్ పార్ట్కి ఎక్కువే మిగులుతుందండి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు పట్టి అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా ఎక్స్ట్రా క్లాత్ ఉందని. నాకు ఇంకా ఫ్రంట్ పార్ట్ కొంచెం బాగా నిలబడాలని దానిపైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి, బాగుంటుందని. మీరు కూడా వేసుకోవచ్చు. కొత్తగా కుట్టే వాళ్ళైతే కంపల్సరీగా వేయండి. ఓకేనా? నేను పెద్ద వేయనండి, కాకపోతే బ్లౌజ్కి వేయాలనిపించిందని వేస్తున్నాను. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా కాస్ట్ అంటండి, 4000 పడిందండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి బయట వాళ్ళదండి, మా ఇంట్లోది కాదు. కాకపోతే మనం కుట్టడం వల్ల కొంచెం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం అలవాటు అయితే సరిపోతుందండి, ఇస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఇంత కాస్ట్ బ్లౌజ్ నాకు రావడం అంటే మరీ 4000 బ్లౌజ్ అయితే కుట్టలేదు. చూడడానికి నార్మల్గా కుట్టినా కానీ అంత రేట్ బ్లౌజ్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు కదండి. అంటే కొంచెం వచ్చిన తర్వాత ఇస్తారు కానీ కొత్త వాళ్ళకైతే ఇలాంటి బ్లౌజ్ అయితే ఇవ్వలేరు కదా. అంత రేటు బ్లౌజ్ కుట్టడమే ఫస్ట్ టైం నేను ఇది. అని నాకేం తెలీదు, వాళ్ళ ముందు చెప్పలేదు నాకు, తర్వాత చెప్పారనమాట దీని కాస్ట్. నాకు మామూలుగా శారీ ఇచ్చేసారు తీసుకొచ్చి, తర్వాత చెప్పారు 4000 పట్టి కొనుక్కున్నాం శారీ అనేసి. చూసారు కానీ ఇప్పుడు కాజల పట్టి కూడా కుట్టేసుకోవాలి. చూసారు కానీ ఈ విధంగా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసి అడ్డంగా కుట్టు వేసుకుని మళ్ళీ స్ట్రైట్గా కుట్టు వేయండి. ఎటువంటి ఖర్చు బయట కనిపించకుండా స్ట్రైట్గా కుట్టు వేసేసుకుని మళ్ళీ దాని పక్కన కుట్టు వేయండి. ఓకేనా? ఫినిషింగ్ బాగుంటుందని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఫినిషింగ్ అయితే బాగుండాలి కదా చూడడానికి కూడా, అందుకోసమని. కుట్టేసిన తర్వాత తుక్సులు పట్టి కాజల పట్టి చూడాలండి, సేమ్ వస్తే పర్వాలేదు, కొంచెం ఎక్కువ వస్తే కానీ కట్ చేసేసుకోండి. అదేవిధంగా హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలండి. హ్యాండ్స్కి లైనింగ్ పీస్కి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే వేసాను, సరిపోవట్లేదని. ఒరిజినల్ పీస్కి అయితే అవసరం లేదు. మనకి హ్యాండ్ అనేది సీదా వైపున మనకు కనిపించేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసి కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి లైనింగ్ అనేది దీనిపైన స్టిచ్ వేస్తే సరిపోతుందండి. చాలా వీధి హ్యాండ్స్ కుట్టడం అనేది కష్టమేం కాదు, అసలు చాలా వీధి. దీనిపైన నీట్గా ఉండడం కోసం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దారం కట్ చేసేసుకుని హ్యాండ్ తిప్పేసి దీనిపైన హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర చివరిగా కుట్టు అయితే వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అద్దుకుంటూ నీట్గా అద్దుకుంటూ కుట్టు వేయండి, లేకపోతే పోగులు పడిపోతూ ఉంటుంది, అందుకోసమని జాగ్రత్తగా వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అయితే కంపల్సరీగా ఉంటుంది. ఏ బ్లౌజ్కైనా ఏ హ్యాండ్కైనా అది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత రెండు హ్యాండ్ కూడా కుట్టేసానండి. అయితే బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి కదా లైనింగ్ పీసు. ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు మనం కింద ఎక్స్ట్రా 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే ఉంచాం కదండి నడుం బెల్ట్ వేయడానికి, అదొకసారి చూసుకొని అది ఉండేలాగా అంటే 2 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని లైనింగ్ పీస్ పెట్టి నేను కుట్టు వేసుకోండి. ఓకేనా? అంటే మనం అన్నిసార్లు ఇలా 2 ఇంచెస్ క్లాత్ పెట్టుకోం కదా, జస్ట్ అలా కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టి కట్ చేస్తాం కాబట్టి అదైతే పర్వాలేదు, మనకి సరిపోనంత పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టాము కాబట్టి అది కూడా చూసుకొని మీరు అటాచ్ చేయాలి. ఓకేనా? ఏం పెద్ద కష్టమే కాదండి, మనం ఎలాగ ఎక్స్ట్రా పెడతాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి ఉన్న అంత క్లాత్లో లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా? చాలా ఈజీ, కష్టమేం కాదు. ఈ విధంగా మనకు 2 ఇంచెస్ క్లాత్ అయితే కంపల్సరీగా వచ్చేస్తుందండి. మనం కంపల్సరీగా పెడతాం కాబట్టి కంపల్సరీగా వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఈ విధంగా నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోండి. నేను చెప్పాను కదా, మీకు కనుక కొంచెం ఇలా రాకపోతే మధ్యలో పిన్స్ పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా చివరి వరకు నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఓకేనా?
మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మెడ దగ్గర మొత్తం అంతా కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చి చెప్పాను కదా, నడుము దగ్గర 2 ఇంచులు క్లాత్ ఎక్స్ట్రా పెట్టాము, కానీ అది మాత్రం కట్ చేయొద్దండి. ఓన్లీ నడుము దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసుకోవాలి తప్ప కింద 2 ఇంచెస్ ఉన్న క్లాత్ అసలు కట్ చేయకూడదండి. అది మనకి కావాలి కాబట్టి కొంచెం కొత్త వాళ్ళు మర్చిపోయి కట్ చేసేస్తారు. అందుకోసం చెప్తున్నాను, వాళ్ళు కట్ చేయొద్దు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అని ఉంటే కొంచెం అవి సమానంగా కట్ చేసుకోండి. నాకు కొంచెం క్రాస్గా ఉంది క్లాత్, అందుకోసమే కట్ చేశాను. ఇంకా ఎక్కువ కట్ చేయలేదు నేను. మళ్ళీ మనకు ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, అందుకోసమని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ 2 ఇంచెస్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేయండి. అంటే కొంచెం ఎక్కువ, నాకు కూడా మళ్ళీ ఎక్కువ ఉంటే కట్ చేసానండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేయండి. మీకు సరిపోదు, ఫోల్డింగ్ తక్కువ వస్తుందండి, ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. నాకైతే ఎక్కువగానే ఉంది కదా, నాకు ఫోల్డింగ్ బాగా ఎక్కువగానే వస్తుంది, అందుకోసమని ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం లైనింగ్ పీస్కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కదండి కట్ చేసేటప్పుడు, ఆ 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ అయ్యేలా చూసుకుని ఈ ఒరిజినల్ పీస్ కూడా ఫోల్డ్ చేసేసేయండి. ఓకేనా. ఆ 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ అయ్యేలా చూసుకోండి కుట్టు వేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కుట్టు కూడా లూజ్ కుట్టు పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మనం బ్లౌజ్ పీస్ ఇప్పేసేయాలి కుట్టేసిన తర్వాత. ఓకేనా. ఈ విధంగా చివరి వరకు మనం చూసుకుంటూ లోపల క్లాత్ ఫోల్డ్ అయిందిలా చూసుకుంటూ ఒకటి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసేసుకోవాలండి. నార్మల్గానే మనం ప్రతి బ్లౌజ్కి వేసినట్టే షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి ఎంత పొడవు వస్తుంది అనేది ఆది బ్లౌజ్ చూసుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 3.5 4 ఇంచ్ వరకు వేసుకోవచ్చు పొడవు అనేది. మీకు అంత డౌట్ క్లారిటీ లేకపోతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, అది చూసి వేయచ్చు. ఓకేనా. వేసేటప్పుడు ఖచ్చితంగా చివర స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా రఫ్ చేయండి. డాట్ వేసేటప్పుడు డాట్స్ మాత్రం రఫ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా. రెండో డాట్ కూడా మనం ఫస్ట్ వేస్తాం కదా డాట్, దానిలాగానే వేసుకోవాలి. అంటే దాని పొడవు వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేయకూడదండి. దాన్ని మార్క్ చేసుకుని ఇది కూడా వేసేయచ్చు. ఓకేనా. చివరినైతే రఫ్ చేయండి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి నెక్ దగ్గర నుంచి కుట్టయితే వేయాలండి. షోల్డర్ దగ్గర నుంచి వేయకూడదు. ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి 2 పీసులు సమానంగా పెట్టుకుని నెక్ దగ్గర నుంచి వేసుకోవాలి. ఓకేనా. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్, సింగిల్ స్టిచ్ అయితే నిలబడదు, ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి. ఓకేనా. అదంగా రెండో షోల్డర్కి కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసుకొని మెడపీస్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మెడపీస్ అయితే జాయిన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేస్తాం కదా మెడపీస్లు అనేవి, క్రాస్ పీసులు, అవి దీనికి మనం లెఫ్ట్ సైడ్ అంటే ఉక్సులు పట్టి దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఒక 1/4 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుందండి, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ మెడకే అనేది తగ్గిపోతుంది. ఒక 1/4 ఇంచ్ పెడితే సరిపోతుంది. చూసారుగా వీడియో చూపిస్తున్నట్టు మెడపీస్ కుట్టేసేయండి. ఎక్కువ లాగొద్దండి, మెడపీస్ కూడా సాగిపోతుంది. జస్ట్ మెడపీస్ కొంచెం గట్టిగా పట్టుకున్నా పర్వాలేదు, కానీ బ్లౌజ్ చూస్తే అస్సలు లాగొద్దు. ఓకేనా. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచేసి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ చేసేసి దారం అయితే కట్ చేసుకుని టక్స్ అయితే ఇవ్వాలండి. ఖచ్చితంగా రౌండ్ నెక్ కాబట్టి టక్స్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి దీనిపైన కుట్టు అయితే వేసేసుకోండి. మ్యాక్సిమం మనకి లైనింగ్ పీస్ పైన కుట్టుబడేలాగా చూసుకోండి, ఒరిజినల్ పీస్ పైన కాకుండా లైనింగ్ పీస్ పైన పడేలా చూసుకోండి. ఓకేనా. చూసారు కదా, నేను ఇంకా జస్ట్ అలా లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేయాలి. నీట్గా వచ్చేలా చూసుకోండి. ఫినిషింగ్ కూడా చిరాగ్గా కాకుండా ఆనందంగా వచ్చేలాగా చూసుకోండి ఫినిషింగ్. అప్పుడే మనకి బ్లౌజ్ అనేవి కొంచెం డిమాండ్ పెరుగుతుంది. అంటే కొత్త వాళ్ళు కూడా ఇవ్వడానికి వాళ్ళు చూస్తారనమాట. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా లేకపోతే ఎవరు కొత్త వాళ్ళు కూడా ఇవ్వరండి. బాగా కుట్టట్లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మీకు కూడా నీట్గా వచ్చేలాగా చూసుకుంటే కనుక మీకు కూడా కొంచెం డెవలప్ అనేది అవుతూ ఉంటారు. మనీ పరంగా కాకపోయినా మీకు నేమ్ పరంగా అనేది డెవలప్ అవుతారు. నాకైతే మనీ పరంగా డెవలప్మెంట్ లేదండి, నేమ్ పరంగానే కొంచెం డెవలప్మెంటే ఉంది. అంటే కుడుతుందని చెప్పేసి ఇస్తారు తప్ప నాకు బాగా కుడుతుందని ఇస్తారు, కానీ మనీ కోసం అయితే ఇక్కడ విలేజ్ సైడ్ అయితే పెద్ద ఇవ్వరండి. ముందైతే కుట్టేసి పట్టుకెళ్ళిపోతారు. మనీ అయితే తర్వాత ఒక 3 మంత్స్కి
కొంతమంది బాగానే ఇచ్చేస్తారులేండి, అందరూ అలా కాదు. కొంతమంది కుట్టేసిన వెంటనే ఇచ్చేస్తారు, కొంతమంది అలా కాదు. చాలామంది అయితే ఒక 2 మంత్స్కి 1 మంత్కి అలా గుర్తొచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. కానీ ముందైతే వాళ్ళకి పని అయిపోవాలి, ముందైతే స్టిచ్ చేసేసి ఇచ్చేసేయాలి. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. నేను వీడియో చూపిస్తున్నాను, మీకు ఆల్రెడీ క్లారిటీగా చూపిస్తున్నాను. నేను వీడియో చూపిస్తున్నట్టు కావాలంటే రెండో హ్యాండ్ కూడా మీకు చెప్తాను వివరంగా, ఓకేనా. ఇదైతే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఒక హ్యాండ్ అయితే అయిపోయిందండి, రెండో హ్యాండ్ కూడా ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో హ్యాండ్కి మధ్యలో మనకి టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ అనేది చిన్నగా ఇవ్వాలి, పెద్దగా ఇవ్వకండి, మళ్ళీ హ్యాండ్ చిన్నగా అయిపోతుంది. చిన్నగా టక్స్ ఇచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో అది చూసుకొని లోతు అయితే తీయాలి. ఖచ్చితంగా లోతు తీయాలండి, లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టక్స్ అనేది షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని అది ఎక్కడ వస్తుందో ఒకసారి చూసుకొని అక్కడ పెట్టేసుకుని రెండు వైపులు సమానంగా వచ్చేలా చూసుకొని హ్యాండ్ అనేది పెట్టుకోవాలి, స్టిచ్ చేసేయాలి, ఓకేనా. మనం టక్స్ ఇస్తాం కదండి, టక్స్ అనేది షోల్డర్ దగ్గర వస్తే సరిపోతుంది. మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, రెండు వైపులు సమానంగానే వచ్చేస్తుంది. ఇంకా డౌట్ ఏం అవసరం లేదు. మనకి అటు ఇటు వెళ్ళిపోతేనే కానీ హ్యాండ్ అనేది సరిగ్గా రాలేదనమాట. మనకి ఆ టక్ అనేది షోల్డర్ మీద వచ్చేస్తే సరిపోతుంది, ఓకేనా. విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుడితే సరిపోతుందండి. ఇంక ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. రెండు వైపులా సమానంగా ఉండేలా చూసుకోండి. ఖర్చు అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా రెండు వైపులు సమానంగా వచ్చేలా చూసుకోండి, ఓకేనా. హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా కింద వైపున ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. లైనింగ్ పీస్ అనేది ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుంది. విధంగా కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేస్తారండి, అంతకుమంటే ముందు నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పొడవు ఎక్కువ వచ్చింది, అందుకోసం సైడ్కి ఒక డాట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకొని మార్క్ చేసుకుని ఇప్పుడు ఉక్సుల పట్టి కానీ కాజల పట్టి కానీ ఆది బ్లౌలో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలండి, బ్యాక్ పార్టే మార్క్ చేసుకోవాలి. అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు ఒకలా ఉండేలా చూసుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టి ఎక్కడికి వస్తుందో ఆది బ్లౌజ్లో అక్కడ పెట్టుకుని ఒకవైపు ఖర్చు రెండు వైపులు సమానంగా వచ్చేలా చూసుకొని మార్క్ చేసుకుని రెండు వైపులు ఒకేలా ఉండేలా చూసుకోండి, ఓకేనా. విధంగా పెట్టేసుకొని సైడ్కి కుట్టు వేసేసుకోండి, ఓకేనా. ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు కూడా కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకునేలా వచ్చేలా చూడండి, క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వచ్చేలా చూడండి, ఓకేనా. విధంగా కుట్టు వేసిన తర్వాత ప్రతి కుట్టికి రఫ్ చేయాలండి, ఎందుకంటే మనకి మెయిన్ డాట్కి రఫ్ చేస్తే సరిపోతుందిలే, దానికి అవసరం లేదు, ఉన్న వాటికి అవసరం లేదు అనుకుంటారు చాలామంది. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. వాళ్ళు టైట్ అయినప్పుడు మెయిన్ డాట్ అనేది ఫస్ట్ ఉన్న కుట్టు అనేది తిప్పేస్తారు కాబట్టి మనకి బ్లౌజ్ బేస్ అనేది నెక్స్ట్ ఉన్న డాట్స్ మీద కుట్ల మీదే, ఓకేనా. అందుకోసం అవి కూడా విడిపోకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రతి కుట్టు రఫ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, అదేవిధంగా సేమ్ ఒక హ్యాండ్ లూజ్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా వేసుకోవాలని చెప్పడం మర్చిపోయాను. రెండో వైపు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు ఎక్కువైంది కదా, అది కూడా డాట్స్ అయితే వేసేస్తాను. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువని ఏం పర్వాలేదండి, బ్యాక్ పార్ట్ ఎక్కువైతేనే మనకి ఇబ్బంది, కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే అసలు ఏం పర్వాలేదు, మనకు డాట్స్ వేస్తే సరిపోతుంది, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు రెండో వైపు షేప్ బెల్ట్ కూడా మనం మార్క్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్క్ చేసేదాం కాబట్టి అవసరం లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, అంటే ముందు ఒకసారి పట్టి తర్వాత కాజల పట్టి ఉంటుంది కదా, అలాగా అది కూడా జాయిన్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ కూడా నీట్గా వచ్చేలా చూసుకొని జస్ట్ రఫ్ చేసేసుకోండి, ఓకేనా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, ఓకేనా. ఈ విధంగా 4 కుట్లు అయితే వేసేయండి, 4 కుట్లు సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదులేండి. వేసేస్తున్నారు చెప్పాక ఖర్చు బాగా ఎక్కువ వచ్చేసింది, అప్పుడైతే కట్ అయిపోతుంది, అది ఆటోమేటిక్గా మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కువ ఉంటే మనకేం పనికిరాదు అనమాట, అది మనకి షేప్ బెల్ట్ బట్టే మనకి బ్లౌజు ఖర్చు అనేది ఉంటుందండి, ఓకేనా. మనకి షేప్ బెల్ట్ కంటే తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. షేప్ బెల్ట్ ఎంత ఉందో మనకి నడుము ఖర్చు కూడా అంతే ఉండాలి, ఓకేనా. మనకి ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి, ఓకేనా. చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మీ విలువైన టైంని మా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.